ఏపీ ఎస్ఏ1 సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎస్ఏ1 క్వశ్చన్ పేపరు. సో ఈ పేపర్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ మా స్కూల్లో పిల్లలకైతే ఎగ్జామ్ పెట్టేసాము. సో ఈ పేపర్ మీకు ఎవరికైనా అయితే రివిజన్కి పనికి వస్తుందనేసి నేను పెడుతున్నా. సో ఒకసారి ఈ పేపర్ అయితే చూసుకోండి. ముఖ్యంగా ఈ పేపర్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పేపర్ మీరు చూసి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఈ పేపర్ని అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో దీన్ని బట్టి మీ రివిజన్ ఎక్కడ ల్యాగ్ ఉంది, సో ఇంకా ఎక్కడ డెవలప్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. సో అందుకోసం మీకు పెడుతున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో చూస్తే కనుక మీకు మొత్తము 12 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్ అనమాట. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 12 1 12 ఇవన్నీ అయితే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ పేపర్ మొత్తం వచ్చేసి ఫుల్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంది. సో మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇలాంటి పేపర్ని పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాయి. అండ్ చూశాను అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ గవర్నమెంట్ ప్యాటర్న్ అనమాట. సో దీంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రాయడం జరిగింది కదా, ఇది వేరే క్వశ్చన్ అనమాట. మధ్యలో చేంజ్ చేశారు కాస్త డెప్త్గా ఉందనేసి. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి మీ వర్క్ బుక్లో కానీ, నోట్లో కానీ, క్లాస్ వర్క్లో కానీ, లేదంటే టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి. ఎగ్జాంపుల్స్లో మీకు ఏది దొరుకుతాయి. అండ్ సెక్షన్ 2లో చూస్తే కనుక మీకు మొత్తం మీరు రాసిన క్వశ్చన్స్ 8. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 8 2 16. ఇవన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ప్రాక్టీస్కి అయితే పనికి వస్తాయి. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో అంత ప్రాబ్లం లేకుండా అయితే మీరు ఈజీగా అయితే రాసేస్తారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్ అండ్ డూ ప్రాక్టీస్ మోర్ అండ్ అగైన్. సో అండ్ సెక్షన్ 3లో చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ 8 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్, 8 4 32. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎస్ఏ1లో మీకు సిలబస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో ఈ వీడియో స్టార్టింగ్లో మీకు సిలబస్ చెప్పాను, అది కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎక్కువగా పేపర్ ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఒకసారి మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ మోడల్ పేపర్ని చూసుకోండి. ఒకవేళ మీకు మోడల్ పేపర్ లేదంటే కనుక నా కమెంట్ చేయండి, మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ FA1 పేపరు, FA2 పేపరు, ఈ SA1 పేపర్, ఈ 3 పేపర్లు ఏవి కూడా మిస్ అవ్వకుండా అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ 4లో మీరు మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 8 40 అంటే దీంట్లో మీకు చాయిస్ ఇంటర్వల్ చాయిస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 29thలో A అండ్ B ఏదో ఒకటి రాయొచ్చు. 30లో కూడా అంతే, A అండ్ B ఏదో ఒకటి రాయొచ్చు. ఇలాగా 31లో కూడా A అండ్ B ఏదో ఒకటి రాయొచ్చు. ఇలాగ మొత్తం అయితే 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది చూడండి. సో దాన్ని గమనించండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. మీకు లాస్ట్లో అయితే మీకు సిలబస్ అయితే చెప్తాను, ఆ సిలబస్ కూడా చూసుకోండి. ఆ సిలబస్ని ఎంతవరకు కవర్ చేసుకుంటున్నా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఎక్కడైనా మీకు ల్యాగ్స్ ఉంటే కనుక అవి కూడా రెక్టిఫై చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇది పేపరు సిలబస్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీ సిలబస్ చూడండి. ఫస్ట్ ఈ పేపర్లో మీకు ఏమేమి సిలబస్ మీద ఇచ్చారంటే, ఫస్ట్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్స్, ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అండ్ 6th ట్రయాంగిల్స్, 7th కోఆర్డినేట్ జియోమెట్రిక్, అండ్ 13th వచ్చేసి స్టాటిస్టిక్స్. అంటే ఈ సిలబస్ నుంచి ఈ పేపర్ తయారు జరిగింది. సో మొత్తం మీకు 50 మార్క్స్ అయితే ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ని మొత్తం చెక్ చేసి మీరు ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. అంటే ఈ పేపర్ మొత్తం చూశాక మీరు ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతున్నారో నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి పేపర్స్ కావాలి ఏంటి కూడా కమెంట్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు అవి అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లీవ్ యువర్ వాల్యుబుల్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.